టాక్స్ బై డాక్టర్ అనుష పర్చూరి. ఇవాళ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫెటిగ్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి బోన్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ రావచ్చు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ రావచ్చు, అండ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. తర్వాత చిన్నపిల్లల్లో అయితే గ్రోత్ డిలే అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా వైటమిన్ డి వల్ల వచ్చే లోపాలు, సిమ్టమ్స్ ఇవి. వైటమిన్ డి డెఫిషియన్సీ కాజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సన్ ఎక్స్పోజర్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఏజ్ రిలేటెడ్గా రావచ్చు. తర్వాత ఒబేసిటీ అన్నమాట, అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఆ వైటమిన్ డి దానిలో ట్రాప్ అయిపోతుంది ఫ్యాట్ టిష్యూలో, సో సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు. దాంతోపాటు ఇప్పుడు లివర్ కానీ కిడ్నీ డిసీజెస్ ఉంటే కొన్ని యాక్టివ్ ఫామ్స్ కన్వర్ట్ చేస్తాయి లివర్, కిడ్నీ. సో ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో యాక్టివ్ ఫామ్ కన్వర్ట్ అవ్వదు కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. తర్వాత డైట్, ఇప్పుడు వీగన్ డైట్, తర్వాత లో ఫ్యాట్ డైట్ తీసుకునే వాళ్ళలో కూడా మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది రావచ్చు అన్నమాట. ఇవి కాజెస్. ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? మీరు వైటమిన్ డి టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఆ పైన చెప్పిన లక్షణాలు కనుక ఉంటే. సో మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్కి చూపిస్తే మీ సివియారిటీ బట్టి వైటమిన్ డి అనేది మీకు సప్లిమెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సివియర్గా ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ ఇస్తారు.